హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ HK96. ఈరోజు వచ్చేసి యాక్షన్ కెమెరా అన్బాక్సింగ్ అండ్ ఫుల్ సెటప్ అండ్ మోటో బ్లాగ్ చేయడానికి ఏమేమి కావాలి, ఎలా సెట్ చేసుకోవాలి, ఎలా కనెక్ట్ చేసుకోవాలి, ప్రతి ఒక్కటి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కెమెరా ఆన్ చేయగానే ఫస్ట్ QR కోడ్ వస్తుంది. మన మొబైల్లో గూగుల్ లెన్స్ ఆన్ చేసి దాంతో స్కాన్ చేస్తే ఒక లింక్ ఓపెన్ అవుతుంది. ఆ లింక్ను ఓపెన్ చేయాలి. డైరెక్ట్ DJ వాళ్ళ సైట్కి పోతుంది. అక్కడ నుంచి డౌన్లోడ్ అవుతే మళ్ళీ ప్లే స్టోర్ అవుతుంది. ఐఫోన్ అయితే యాపిల్ స్టోర్కి వెళ్తుంది. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. 1 GB ఉంటుంది. ఆ తర్వాత ఫుల్ సెటప్ అలానే చేసుకోవచ్చు. కెమెరా సంబంధించిన ప్రతి ఒక్క డీటెయిల్స్ అలానే కనిపిస్తాయి. ఫొటోస్ కానీ వీడియోస్ కానీ మనం రికార్డ్ చేసిన ప్రతి ఒక్కటి అక్కడి నుంచి చూసుకోవచ్చు. అండ్ కావాలంటే ఎడిట్ చేసుకోవచ్చు, ఎడిట్ కూడా చేసుకోవచ్చు. ఓవరాల్ సెటప్ ఇట్లుంటుంది. కెమెరాను ఫస్ట్ ఆన్ చేసేటప్పుడు సైడ్ బటన్ 3 seconds హోల్డ్ చేసి పెట్టుకుంటే ఆన్ అవుతుంది కెమెరా. ఆ తర్వాత మనం సెట్టింగ్ చేసుకోవాలి. అంటే మనం డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అందులో 4K 2K రెజల్యూషన్స్ ఉంటాయి. మీకు తగ్గట్టు మీకు కావాల్సిన రేషియోలో రికార్డ్ చేసుకోవచ్చు. బాక్స్లోనే ఇంకో కేస్ వస్తుంది. ఇది కేసు కెమెరాకు హోల్డ్ చేయడానికి. ఇది చాలా స్ట్రాంగ్ ఉంది. మీరు యూజ్ చేసినప్పుడు కేస్ వేసుకోవడం బెటర్. ఎందుకంటే డ్యామేజ్ అయ్యే ఛాన్సులు ఎక్కువ ఉంటాయి. మనం యూజ్ చేసినప్పుడు పొరపాటున ఏమైనా తగినా చేసినా కింద పడినప్పుడు కానీ ఈ కేసు కొంచెం ప్రొటెక్టివ్ ఉంటుంది. ఈ కేస్ వేసి వాడమే బెటర్ అని అడిగితే. బాక్స్లో ఇంకో ఐటమ్ ఎక్స్టెన్షన్ రాడ్ వస్తుంది. ఇది ఎందుకు ఉపయోగిస్తాం అంటే మన ఫేక్ డ్రోన్ షాట్లు కానీ లాంగ్ వీడియోస్ డిస్టెన్స్ పెట్టి ఇలా రికార్డ్ చేయడానికి కానీ ఉపయోగపడతాం. ఇది కింద ఈ మ్యాగ్నెట్ మౌంట్ వస్తుంది. మ్యాగ్నెట్ మౌంట్తో ఇలా కనెక్ట్ చేసుకోవడం స్ట్రాంగ్ ఉంటుంది. బట్ ఎంత అన్నా కూడా ఊడిపోదు. ఇట్లా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. సో ఇది ఎక్కువ కంటెంట్ క్రియేటర్ వాళ్ళు మాత్రమే ఉపయోగిస్తారు. ఇంకొక ఐటమ్ ఇది చిన్ మౌంట్ అంటారు. ఇది అమెజాన్లో సపరేట్ తీసుకోవాలి. ఇది బాక్స్లో రాదు. దీని ఎట్లా కనెక్ట్ చేయాలో నేను ఇప్పుడు చూపిస్తా. హెల్మెట్కి ఎలా పెట్టాలి, ఎలా ఉపయోగించాలో చూపిస్తా. ఫస్ట్ హెల్మెట్ తీసుకోవాలి. హెల్మెట్ ఎలాంటి హెల్మెట్ అయినా ఏం కాదు, నార్మల్ యూస్ అయ్యేది. ఈ పర్టికులర్ ఇలాంటి హెల్మెట్ యూజ్ చేయాలని రూల్ ఏం లేదు. నెక్స్ట్ ఇది తీసేసుకొని ఇట్లా బెల్ట్స్ ఉంటాయి వాటికి బ్యాక్ సైడ్, దానికి ఇట్లా ఫిక్స్ చేయడమే. ఈజీ ప్రాసెస్ ఉంటుంది. 2 minutes అయిపోతుంది. దాని తర్వాత ఫిక్స్ చేసిన తర్వాత మన యాంగిల్ సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్నాం అంటే అయిపోతుంది. ఇట్లా పెట్టుకోవాలి. నెక్స్ట్ కెమెరా తీసుకోవాలి. మనం ఇంతకుముందు బాక్స్లో తీసుకొచ్చిన మ్యాగ్నెట్ మౌంట్ దాన్ని కనెక్ట్ చేసుకొని తర్వాత చిన్ మౌంట్కు ఇలా కరెక్ట్ ఎగ్జాక్ట్లీ పెట్టుకున్న తర్వాత స్క్రూ ఉంటుంది. స్క్రూతో కరెక్ట్ ఫిట్ చేసుకోవాలి. అది కరెక్ట్ యాంగిల్లో ఫిట్ చేసుకోవాలి. మన కెమెరా ఏ యాంగిల్లో రికార్డ్ చేయాలనుకుంటున్నామో ఆ యాంగిల్లో మాత్రమే ఫిట్ చేసుకోవాలి. ఫిట్ చేసాక ఇలా ఉంటుంది. ఇలా అయితే కంప్లీట్ ఇట్లా కనబడుతుంది. దీన్ని నెక్స్ట్ వచ్చేసి మనం కెమెరా ఆన్ చేసుకొని ఫస్ట్ చెక్ చేసుకోవాలి. ఎక్కడ ఏ యాంగిల్లో వస్తుందో ఫస్ట్ చెక్ చేసుకోవాలి. ఇట్లా మన హెల్మెట్ లోపల కనిపిస్తుంది. డౌన్ కావన్నా అప్ కావన్నా దాన్ని సెట్ చేసుకోవాలి. ఆ తర్వాతనే మనం రికార్డింగ్ ఆన్ చేసుకోవచ్చు. డైరెక్ట్ ఫిట్ చేసుకుంటే అది ఏ యాంగిల్లో రికార్డ్ అవుతుందో మనకు తెలియదు. మళ్ళీ మనం ఎడిటింగ్ చేసేటప్పుడు మాత్రం మస్తు ప్రాబ్లం అవుతుంది. ఫస్ట్ వీడియో రికార్డ్ చేసేటప్పుడే కరెక్ట్ యాంగిల్లో రికార్డ్ చేసుకోవాలి. యాక్షన్ కెమెరాకు మెయిన్ వచ్చేసి బ్యాగ్ ఉండాలి కంపల్సరీ. ఎందుకంటే లెన్స్ మీద గీతలు పడినా ఏమైనా పడినా మనకు కావాల్సిన ఫుటేజ్ కరెక్ట్ రాదు. సో అందుకని కంపల్సరీ బ్యాగ్ మెయింటైన్ చేయాలి. ఎందుకంటే 56,000 పెట్టి కెమెరా కొని బ్యాగ్ లేదనుకో, ఎక్కడ పడితే అక్కడ పెడితే నీకు లెన్స్ మీద లైన్స్ వస్తే నువ్వు ఎంత మంచి 4K రికార్డ్ చేసినా సో అది క్లారిటీ రాదు. సో అందుకనే బ్యాగ్ మెయింటైన్ చేసినాం అనుకో కెమెరా సేఫ్ అండ్ సెక్యూర్ ఉంటుంది. మనకు కావాల్సిన ఫుటేజ్ ఎప్పుడంటే అప్పుడు తీసుకోవచ్చు. సో బయట పెట్టడం వల్ల ఎందుకంటే లెన్స్ ఖరాబ్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. దానివల్ల మన ఫుటేజ్ కరెక్ట్ రాదు. అందుకే కంపల్సరీ బ్యాగ్ మెయింటైన్ చేయాలి.